పంచాల్సినవి పోయి ఇక్కడ పెట్టుకున్నదాన్ని. ఎలుకలు కొట్టేస్తే ఎట్లా ఇవి? ఫోన్ ఇక్కడ కవర్లో ఎండకిదైతే ఎలుకలు బయటికి రాగల. మహిళలకు పంచండి అని అంటే వర్క్షాప్ లో పెట్టి వచ్చింది. తుప్పు పట్టుకున్నాయి. నవంబర్ 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేస్తామని రాష్ట్ర మహిళలకు అందరికి కూడా ప్రకటన చేశారు. ఇవాళ మనం ఉన్నది ఆగస్టు 2026లో. కంటోన్మెంట్ లో ఉన్న వేల మంది మహిళలకు ఇంద్రమ్మ చీరలు ఇవ్వలేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో దసరా పండుగ రోజు, మరి దానికంటే ముందే బతుకమ్మ జరుపుకుంటున్న సందర్భంలో బతుకమ్మ చీరలను ఆనాడు రాష్ట్రంలో ఉన్న అందరు మహిళలకు పంపిణీ చేశారు. ఇవాళ ఇంద్రమ్మ చీరలని చెప్పి ఫస్ట్ ఏమో ఏం చేశారు, కేవలం మహిళా గ్రూపులకే ఇస్తాం, మహిళలకు అందరికి ఇవ్వమని చెప్పారు. కానీ ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటిదంటే, కంటోన్మెంట్ లో మహిళలకు ఇవ్వకుండా నెలల నుంచి ఇవాళ ఎలుకలు కొట్టేసే విధంగా కంటోన్మెంట్ వర్క్ షాప్ లో వేల ఇంద్రమ్మ చీరలను తెచ్చి ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టడం జరిగింది. కొన్ని వేల చీరలు ఇక్కడ పెట్టేసారు, ఎలుకలు కూడా కొట్టేస్తున్నాయి. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనంతో మరి మహిళలకు ఇవ్వాల్సిన చీరలను ఇవాళ ఎందుకు ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టిరని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము అడుగుతున్నాము. మహిళలు వద్దంటున్నారా? మహిళలు తీసుకుంటలేరా? లేదు మీరు పంపిణీ చేస్తలేరా? ఎందుకు పెట్టిరు వీటిని? కొన్ని నెలల నుంచి ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టడానికి కారణం ఏంటిది? దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నాయకుల, అధికారంలో ఉన్న వాళ్ళ, ఇక్కడున్న అధికారుల దేనికోసం ఇవాళ ఏం వేచి చూడడానికి ఇవాళ నెలల నుంచి మహిళలకు ఈ చీరలు ఇవ్వకుండా ప్రజాధనం వృధా అయితూ ఎలుకలు కొట్టే విధంగా ఇవాళ వర్క్ షాప్ లో ఎందుకు పెట్టినరో ఇది నిజంగా షాకింగ్ అనిపిస్తుంది.